స్టూడెంట్స్, నేను మీ నాగూర్ మాస్టర్ని. ఈరోజు మనం ఎక్సైజ్ 2.3లో మనం 3 లెక్కలు చెప్పుకుందాం. లెక్కలు జాగ్రత్తగా ఆలోచించండి, చాలా సులువుగా ఉంటాయి. ఇవి మనకి ఫ్యూచర్ కూడా అవసరం ఉన్నాయి. చూడండి ఒకసారి. థర్డ్, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. కింద ఇచ్చిన అంటే 4 ప్రతి సమితిలో ఏజ్ ఈక్వల్ టు బి అవుతుందో లేదో తెలపండి. ఫస్ట్ సబ్మిట్ మనకి ఏజ్ ఈక్వల్ టు బి అవుతుందో చూద్దాం. ఎంత మనకి ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి డి కామా సి కామా ఏ కామా డి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలంటే అదొకటి సమసమితులు. సమసమితులు అంటే అదొకటి మనకి అందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలు ఒక్కటే అయి ఉండాలి. అవి ఎటు రాసిన పర్వాలేదు. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇందులో ఉంది. బి ఉంది, ఇందులోనే ఉంది. సి ఉంది, ఇందులోనే ఉంది. డి ఉంది, ఇందులో ఉంది. సో ఇది therefore a is equal to b. ఫస్ట్ a is equal to b అయింది. ఇక రెండోది చూద్దాం. అంటే రెండో ఎక్కడ మనకి a is equal to b అవుతుందో లేదో చూద్దాం. ఏ ఎంత మనకి 4, 8, 12, 16 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు మనకి 8, 4, 16, 18. ఓకే, సమసమితులు అవ్వాలంటే 2 నియమాలు ఉన్నాయి. 2 కంప్లీట్. ఒకటి 2 సమితులు 2 సమానంగా ఉండాలి. చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 4 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ 4 మూలకాలు సరిపోయింది. కానీ ఒకే మూలకాలై ఉండాలి. ఇక్కడ 4 ఉంది సరిపోయింది, 8 ఉంది సరిపోయింది, 12 ఇక్కడ లేదు, ఇక్కడ 16 కూడా లేదు. సో therefore ఏ నాట్ ఈక్వల్ టు బి. ఇంకా నెక్స్ట్ థర్డ్ చూద్దాం. థర్డ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందో లేదో చూద్దాం. ప్లస్ ఏ ఎంత మనకి థర్డ్ 2, 4, 6, 8, 10. ఇక్కడ మనకి చూడండి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్సెప్ట్ ఎక్స్, ఒక సరిపూర్ణ సంఖ్య మరియు మనకి ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. సరి సంఖ్యలు మనకి 1, 2, 4, 6, 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి 10 కూడా వస్తుంది. సో చూడండి, ఇక్కడ 2, 2 ఉంది, 4, 4 ఉంది, 6, 6 ఉంది, 8, 8 ఉంది, 10, 10 ఉంది. therefore ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. మొదటిది ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది, రెండోది ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది, మూడోది ఏ ఈక్వల్ టు బి అయింది. ఇక 4 చూద్దాం. 4 ఏంటి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వలేదు. 10 యొక్క గుణిజాలు ఏంటి మనకి 10, 20, 30, 40 ఎక్సెట్రా ఈజ్ ఈక్వల్ టు 10, 15, 20, 25, 30 ఎక్సెట్రా. ఇప్పుడు చూడండి, 2 సమానంగా వచ్చాయి మనకి. చూడండి, ఇక్కడ అన్ని కూడా 0 అనే సింబల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి therefore ఏ నాట్ ఈక్వల్ టు 10 గుణిజాలు, 3 గుణిజాలు, 5 గుణిజాలు చూసారా. 10 గుణిజాలు అంటే 10 గుణిజాలు, ఒక 10, 10, 2, 10, 20, 30, 40 అలా చేసుకుంటే ఇక్కడ 10, 15 ఉంది. 10 తర్వాత 20 ఇచ్చింది. ఇక్కడ 10 తర్వాత మధ్యలో 15 కూడా ఉంది కాబట్టి ఇది సమానం లేదు కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. సో స్టూడెంట్స్ చూడండి, లెక్కని 4వ లెక్క. స్టేట్ ద రీజన్స్ ఫర్ ది ఫాలోయింగ్. ఈ కింది వాక్యాలను తగు కారణాలు పేర్కొనండి. ఇవి కరెక్టా కాదని తర్వాత చూద్దాం. ఇవి ఎలా వచ్చాయని కారణం కూడా చెప్పాలి. అంటే అటువంటి మొదలు చూడండి. ఫస్ట్ 1, 2, 3, ఎక్సెట్రా 10. అంటే ఇందులో మూలకాలు ఏంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా ఉంది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాడు. ఇక్కడ ఏంటి ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే ఎన్ సహజ సంఖ్యలు. ఎలా ఉన్నాయంటే సహజ సంఖ్యలు 1 నుంచి 10 లోపల ఉన్నాయి. ఎలా ఉన్నాయి మనకి 1 నుంచి 10 లోపలే కాబట్టి 1 ఉంటుందా మనకి లేదు. ఈక్వల్ టు పెట్టుంటే 1 వచ్చింది. అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ కూడా ఈక్వల్ టు 10 వచ్చింది. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 అంటే 1కి 10కి మధ్యలో ఉన్న సంఖ్యలు చూసాం.
ఈ రెండింటిని బట్టి చూస్తే మనకి చూడండి, ఇందులో ఒకటి లేదు చూసారా, ఇందులో ఒకటి ఉంది, ఇందులో ఒకటి లేదు, ఇందులో 10 ఇందులో 10 లేదు. అంటే రెండు ఈక్వల్ గా చూడడానికి కనిపిస్తున్నా ముందు వెనక నెంబర్లో 1 10 లేదు. కాబట్టి ఇది రైట్ అయింది మనకి. ఇవి రెండు కూడా సమసముద్రులు కావు. కారణం అంటే రెండు సమానంగా లేవు కాబట్టి. సో రెండోది 2, 4, 6, 8, 10 నాట్ ఈక్వల్ టు అలా కాదు చూద్దాం. ఎక్స్ సెట్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2n+1 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 అంటే ఇక్కడ n ఏంటి మనకి అని స్మాల్, ఇందులో ఈ స్మాల్ n అనేది ఏడు మనకి క్యాపిటల్ లాస్ట్. చూడండి ఇందులో ఒకటి పెడదాం, సహజంగా 1 2 3 4 ఇదే కదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి 1 2 3 4 ఎక్సెట్రా. ఇందులో 1 పెడదాం, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే అవుతుంది మనకి 2 × 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2 + 1 3 వస్తుంది. మొదటి ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 2 పెడదాం, 2 × 2 + 1 2 4 + 1 5 వచ్చింది. ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఇప్పుడు n బదులు 3 పెట్టండి, 2 × 3 + 1 6 + 1 7. చూడండి ఎక్కడ తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే 2 లేదు, 4 లేదు, 6 లేదు. ఇంకోటి చూద్దాం, n ఈజ్ ఈక్వల్ టు 4 కదా, అంటే 2 × 4 + 1 8 + 1 9. సో ఇంకెలా వస్తాయి, కానీ రెండు సమానంగానే మనకి ఈ రెండు కూడా సమసముతులు కావు. లేదా ఇది రఫ్ వర్క్ మనకి. నెక్స్ట్ 3లోకి వెళ్దాం. 3లోకి వెళ్తే 5, 15, 30, 45. చూడండి ఎక్స్ వచ్చేటి ఎక్స్ ఎక్స్ అనేది 15 గుణిజం. 15 గుణిజం ఏంటి 15, 30, 45, 60, ఎక్సెట్రా వస్తాయి. ఎందుకంటే 15 గుణిజాలు చాలా ఉంటాయి. సో ఇందులో చూడండి స్టార్టింగ్ ఒక 15, 2 15, 30, 3 15, 45, 4 15, 60, 5 15, 75. సో ఈ రెండు కూడా సమానంగానే మనకి 2 లేవు, ఎందుకంటే ఇందులో 5 లేదు, అలాగే ఇందులో మన 60 లేదు, అలాగే 75 లేదు. కాబట్టి ఈ రెండు సమాన సమితులు కావు, ఇవి సమసమితులు కావు. సమసమితులు కావు. ఇక 4 చూద్దాం. 4వది మనకి 2, 3, 5, 7, 9. ఎక్స్ వచ్చేది ఎక్స్కి ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు మనకి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, ఎక్సెట్రా. ఇందులో 2 సరిపోయింది, 3 సరిపోయింది, 5 సరిపోయింది, 7 సరిపోయింది, 9 లేదు. సో అందువల్ల ఇది సమసమితులు కావు. ఇది సమసమితులు ఎప్పుడైతే కావు, ఇది నాట్ ఈక్వల్ అయిపోయినాయి. సో నోట్ చూసుకోండి స్టూడెంట్స్. 5వ లెక్క చూడండి. 5వ లెక్క లిస్ట్ ఆల్ ది సబ్సెట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. కింది సమితులకు గల ఉపసమితులన్నిటినీ జాబితా రూపంలో జాబితాను తయారండి. మొదటి చూద్దాం బి. PQ కాబట్టి ఉపసమితి ఈక్వల్ టు P1, Q1, అలాగే PQ1, అలాగే శూన్య సమితి. ఇదేనా P1, Q1, PQ1, అలాగే శూన్య సమితి. ఇవి ఒక సమితి. ఇక రెండో దానికి C = X, Y, Z. దీనికి ఒక సమితులు సబ్సెట్స్. శూన్య సమితి ప్రతిదానికి ఒక సమితి. ఏ సమితికి ఆ సమితికి శూన్యత ఉంటే అది ఉపసమితి అయిపోద్ది. నెక్స్ట్ ఎక్స్, తర్వాత
వై జెడ్. తర్వాత ఏం చేద్దాం, XY ఒకటి, YZ ఒకటి, ZX ఒకటి. తర్వాత ఏమవుతుంది మనకి XYZ. లేదు రాసుకోవాలనుకుంటే ZYX, అలాగే YZX ఇలా అటు ఇటు కూడా మనం చేసుకోవచ్చు కూడా. ఓకే స్టూడెంట్, చూడండి దొరకని నెక్స్ట్ చేద్దాం అట్లు. అలాగే మూడోది D is equal to A, B, C, D. ఉపసమితులు ఫస్ట్ మనకి నల్ సెట్, తర్వాత A, B, C, D. తర్వాత మనకి AB, AC, EAD. నెక్స్ట్ BC, BD. నెక్స్ట్ CD. నెక్స్ట్ వన్ A, BC, AC, BC. నెక్స్ట్ B, C, D. నెక్స్ట్ A, C, D. తర్వాత B, D, A. తర్వాత BC, B అయిపోయిన తర్వాత BAD ఒకటి, తర్వాత BBC ఒకటి. సో స్వేట్స్ మనం ఇంకా వస్తుంది చూడండి. ఇది మనకి మరి ఏమవుతుంది, A, B, C, D. స్వేట్ నోట్ చేయండి. చూడండి నాలుగోది E is equal to 1, 4, 9, 16. ఉపసమితులు సెట్ కామన్ 1, 4 సెట్, 9 సెట్, 16 సెట్. ఓకే, తర్వాత ఏంటి 1, 4, 1, 9, 1, 16. తర్వాత 4, 9, నెక్స్ట్ 4, 16. తర్వాత 9, 16. తర్వాత 1, 4, 9. తర్వాత 4, 9, 16. నెక్స్ట్ 1, 9, 16. తర్వాత 1, 4, 16. 1, 4, 16. So straight is equal to 1, 4, 9, 16. ఇవి దీనికి వచ్చినట్టు ఉపసమితులు. నెక్స్ట్ F చూద్దాం. F is equal to అంటే ఫిఫ్త్ సమ్. ఫిఫ్త్ సమ్ ఎటువంటి 10, 100, 1000. ఉపసమితులు నల్ సెట్, తర్వాత 10, తర్వాత 100, తర్వాత 1000, తర్వాత 10, 100, తర్వాత 100, 10, 1000, తర్వాత 100, 1000, నెక్స్ట్ 10, 100, 1000. నోట్ చేయండి ఇవి మనకి. సో దీంతో మనకి అభ్యాసం పూర్తయింది. ప్రతి ఒక్కరు జాతర వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.